ఈస్ట్ వేయకుండా ఓవెన్ లేకుండా సుతి కొట్టకుండా ఆమీర్లు తినే పిజ్జాని పెరుగు రాజం పెద్ద మన సొంటోళ్ళు వీజీగా తినేటట్టు బోర్లేతాం పా. 1 కిలో మైదా పిండిలా సగం పిడికెడు బేకింగ్ పౌడర్, రుచికి తగ్గంత ఉప్పు, చింతగింజంత వంట సోడా, సగం పిడికెడు చక్కెర, పాలు పెరుగు నూనెతోని సుక్క నీళ్లు పోయకుండా మంచిగా విసికి 2 గంటలు అంచా కింద పెట్టుకోని మైదా పిండిని సందమామ లెక్క గుండ్రగా ఒత్తి పారేసినాక బర్రె పాలతో తయారు చేసిన బటర్ని బటర్ పేపర్ కంటించి బోర్ల బొక్కలు ఎత్తేసి మోజరెల్లా అంటే గిది కూడా బర్రె పాలతో తయారైన చీజ్ అసొంటిది. గిదిని కూడా రొట్టెంచులా కొత్తి పొలంలో గెట్లు పెట్టినట్టు పెట్టుకున్నాం. ఒక 3 లక్షంశ అందుకొని రొట్టెని ఏడికాడికి దుక్కిలు చేసి పారేసినాక ఎవలతారో చూస్తాం గెట్ల మీదకి తస్సదియ్య. ఇక బైర్లు గమ్మే రుచి డెకరేషన్ కోసం పిజ్జా సాసు, టమాటా సాసు, రెడ్ చిల్లీ సాసు రుద్దినాక టమాటా, ఉల్లిగడ్డ, క్యాప్సికం ముక్కల్ని వశీకరణం చేసి లార్జ్ పిజ్జా కాబట్టి 2 విడికిల మోజరెల్లా జల్లి, ఒక చీజ్ ని గీకి ఉప్పు నీళ్ళలో ఉడకబెట్టిన మక్కిత్తలు జల్లి, గింతంత చిల్లీ ఫ్లేక్స్, గింతంత ఓరిగానో, గింతంత బ్లాక్ పేపర్, గింతంత బటర్ ని రుద్ది గాంజులా దించుకున్నాం. రోడ్డు మీద ఉసుకెత్తుకొచ్చి గంజుల పోసినందుకు మా ముసలోని సైకిల్ కుదబెట్టి డీమార్ట్ల సామాన్లు కొనుకొచ్చినందుకు సూతే షీపురు వాటి తాంతడే. ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ మరొకరు పిల్లగాను నేను చూసుకుంటే ఇక్కడ సంగతి.